హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కథా స్రవంతి. రంగనాయకమ్మ గారి చదువుకున్న కమల పార్ట్ 2 మొదలు పెట్టేస్తున్నానండి. కమలకి నచ్చని మరో విషయం ఇంటి శుభ్రం. ఇంట్లో వస్తువులు సర్దుకోవడం లాంటివి. ఇల్లు బొత్తిగా అంత చిన్నదేం కాదు. 2 పెద్ద గదులు, ఒక సామాను గది, వరండాలోనే ఓ చివరి వంటగది, కాస్త విశాలంగానే పెరడు. బస్తీలో ఆ మాత్రం ఇల్లు దొరకటం అదృష్టమే. అయితే ఇల్లులా కనిపించదు. గడపలో కాలు పెడితే మతి పోయినట్టు ఉంటుంది. ఇంట్లో ఏ వస్తువుకి ఓ స్థలం నిర్ణయం లేదు. ఇవాళ ఈ గదిలో ఉన్న వస్తువు రేపు ఆ చుట్టుపట్ల కనిపించదు. గిన్నెలు, గ్లాసులు పెట్టుకునే బల్ల జిడ్డోడుతూ ఉంటుంది. ముసలాయన వీధిలోకి తొడుక్కుపోయే జోళ్ళు బట్టల పెట్టెల వెనక ఉంటాయి. నిద్రపోయి లేచిన పక్క బట్టలు ఉండల్లా చుట్టి పెట్టెల మీదకి విసిరేసి ఉంటాయి. కట్టి విప్పిన బట్టలకు చాకలి పెట్టి ఉండనే ఉంది. అయినా ఆవిడ చీరలు, ఆయన చొక్కాలు, పంచెలు కిటికీ రెక్కల మీద, తలుపు గడియల్లోనూ, మంచం కోళ్ల మీద రోజుల కొద్దీ వేళ్లాడుతూ ఉంటాయి. ముసలాయన పడుకునే నవ్వారు మంచం వదులైపోయి, బద్దీలు దూరం దూరంగా జరిగి, పెద్ద పెద్ద ఖాళీలు పడి ఎప్పుడు చూసినా ఆ స్థితిలోనే ఉంటుంది. కొబ్బరి నూనె సీసా నిన్న గూట్లోనూ, ఇవాళ బల్ల మీద, రేపు కిటికీలోనూ, ఎల్లుండి మంచం కింద, ఆ మర్నాడు ఎప్పుడూ చాటల్లోనో బుట్టల్లోనో రకరకాల బియ్యాలు. ఆ బియ్యం చాటలు మంచం కిందకి గెంటటం. ఎవరెవరో అప్పులు తీర్చిన బియ్యాలు అవన్నీ. సామాను గదికి ఓ పద్ధతి పాడు ఉండదు. డబ్బాలన్నీ ఉప్పు నూరి జిమ్మినట్టు మసిమసిగా చేతుల నిండా జిడ్డు అంటుకునేలా ఉంటాయి. గోడల నిండా ఎన్ని కన్నాలో, ఎన్ని మేకులో, ఎన్ని ఫోటోలో, ఎన్ని సినిమా బొమ్మలో, వాటి వెనకాల ఎన్ని బూజులో, ఎన్ని నల్లులో అంచనా లేదు. ఆ పరిస్థితి అంతా కమల అత్తగారింటికొచ్చిన నాటిది. గృహమే కదా స్వర్గసీమ అన్నట్టుగా ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోవాలన్న అభిలాష కమలకి స్వతహాగానే ఉంది. పైగా ఆ ఇంటిని సరిదిద్దాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది. కాస్త కొత్త వదిలించుకొని ఆ తీర్చిదిద్దటానికి ఉపక్రమించింది కమల. మొదట్లో అత్తగారు ఉండగా తను ఏ వస్తువు ఎలా సర్దగలదు? ఏం చెయ్యబోయినా అదేమిటే, అవన్నీ కదుపుతావెందుకు, అలా ఉండని అంటుంది శేషమ్మ. పెట్టెలన్నీ ఓ వరుసలో పెట్టుకోవచ్చు, డబ్బాలన్నీ శుభ్రం చేసి సర్దుకోవచ్చు, ఎప్పటికప్పుడు మాసిన బట్టలు చాకలి పెట్టెలో పడేస్తూ ఉండవచ్చు, వీధులు తిరిగే చెప్పులు వరండాలో పెట్టుకోవచ్చు, కొబ్బరి నూనె సీసా ఎప్పుడూ గూట్లోనే, సబ్బు పెట్టె ఎప్పుడూ బాత్రూంలోనే, చాటలు పుట్టలు సామాను గదిలో, చీటికి మాటికి పడుకునే ముసలాయనకి కిటికీ వార మంచం నిండా తెల్లటి పక్కలాంటిదేదో సాధ్యమైనంత వరకు చేద్దామనుకుంది కమల. ముసలాయన రోజూ స్నానం చేసి విడిచిన అంగవస్త్రం వరండాలో కిటికీ రెక్కల మీదే ఆరేస్తాడు. అది ఓ గంట వరకు నీళ్లోడుతూ ఉంటుంది. పిడచలా ఎండి కావిగుడ్డలా అసహ్యంగా కనిపిస్తూ ఉంటుంది. కమల ఓ రోజు ఆ గుడ్డ తీసి దొడ్లో దండెం మీద ఓ వారగా ఆరేసింది. ముసలాయన స్నానానికి వచ్చి అంగవస్త్రం ఏదర్రా అన్నాడు. ఇదిగో ఇక్కడే వేశాను మావయ్య అంటూ ఆ గుడ్డ తెచ్చి ఇచ్చింది కమల. స్నానానంతరం యథాతథంగా అంగవస్త్రం కిటికీ మీదకే ఎక్కింది. కమల మళ్ళీ తీసి వాకిట్లో వెయ్యబోయింది. దాన్ని అక్కడే ఉండని, రోజూ ముసలాయన వెదుక్కోలేరు అంది శేషమ్మ. పోనీ నేను తీసి ఇస్తూ ఉంటా లెండి, ఎదురుగా కిటికీ మీద ఉంటే ఏం బాగుంది అంది కమల. కోడలి ఇంట్లో సరుకులన్నీ తిరగవేసి ఎందుకు సర్దుతోందో అప్పటికి అర్థమైంది శేషమ్మకి. ఇన్నాళ్లుగా కాపరం చేస్తున్న తనని, తన ఇంటిని కోడలు రకరకాలుగా విమర్శించటం, ఏదో మార్చేయాలని ప్రయత్నించటం ఆవిడకి ఏమీ నచ్చలేదు. అసలు ఈ ఇంట్లో ఎవరికీ ఎలాంటి మార్పు గిట్టదేమో అనిపించింది కమలకి. అత్తమామలు కలిసి రాలేదు బొత్తిగా. సరే, ఆ సౌందర్యకాంక్ష కాస్త తన గది వరకే పరిమితం చేసుకోక తప్పలేదు భర్తగారి సలహా మీద. కమల చేస్తోన్నదంతా
మధుమూర్తి భయంతోటో భక్తితోటో చూస్తూ ఊరుకోవటం చేత కమల పడగ్గది గోడలకు కిక్కిరిసి వేళ్లాడుతున్న చదల ఫోటోలు, చింకి బొమ్మలు, పాతకాలం క్యాలెండర్లు ఊడదీసి ఓ పాత పెట్టెలో పడేసింది. మేకులన్నీ ఊడదీసి గోడలన్నీ పరిశుభ్రంగా దులిపేసింది. గుమ్మానికి ఎదురుగా మాత్రం 2 కొత్త చిత్రాలు తగిలించింది. కొండల మీద నుంచి పడుతున్న జలపాతము, కింద సరోవరంలో జలక్రీడలాడుతూ తామరతూళ్లని ముక్కులతో పొడుస్తున్న హంసల జంటలు, సస్యశ్యామలంగా విస్తరించి ఉన్న పచ్చికలో చెంగు చెంగున గెంతులేస్తూ ఉన్న తెల్లటి ఆవుదూడలు. ఆ 2 చిత్రాలు క్షణకాలం వాస్తవాన్ని మరిపించేసి నేత్రానందం కలిగించేంత రమణీయంగా ఉన్నాయి. తర్వాత గదిలో అల్మైరాలోంచి ఖాళీ సీసాలు, డబ్బాలు అన్నీ తీసేసి పుస్తకాలు, కొన్ని బట్టలు సర్దింది. దోమతెర, మంచం, టేబులు, దానిమీద రేడియో, అలారం, గదిలో ఓ పక్కగా 2 కుర్చీలు, మంచానికి తలవైపుగా స్టూలు మీద టేబుల్ ఫ్యాను, గుమ్మాలకు కిటికీలకు లేతరంగు తెరలు, గడప దగ్గర కాళ్ళు తుడుచుకునే మెత్త. పడకగది చాలా పొందిగ్గా తయారైంది. ఆ మంచం, పంక అన్నీ పుట్టింటి నుంచి తెచ్చుకున్నవే. గదిలో అడుగుపెట్టిన మధుమూర్తి క్షణం విస్మయంగా చుట్టూ చూసి ఆనందం వెల్లడించాడు. చాలా బాగుంది కమలా! అబ్బా! ఎంత సింపుల్గా, ఎంత నీటుగా తయారు చేశావు. అరే, గది చాలా పెద్దదిలా ఉంది కదూ అని తెగ సంతోషించాడు. ఆ చిత్రాలు చూడండి. చూశాగా ఆవు దూడలు ఎంత ముద్దుగా ఉన్నాయో కమలా! మనము ఆవుని కొందామా? ఈ పచ్చగడ్డి తిని పాలిస్తుంది. అబ్బే, మళ్ళీ ఆవుని కొనడం ఎందుకు? ఆ దూడలన్నీ పెద్దవై ఆ పచ్చగడ్డి తిని పాలిస్తాయి. ఇద్దరూ నవ్వుకున్నారు. అయితే ఫోటోలన్నీ ఏం చేశావు? చిన్నప్పుడు నా స్కూలు ఫోటోలు, మా అక్కయ్య పెళ్లి ఫోటో, మా ఫ్రెండ్ ఫోటోలు చాలా ఉన్నాయే. నేనేం మింగలేదు. అన్నీ లక్షణంగానే ఉంచాను. సాయంత్రం మీరో పని చేయండి. కాస్త పెద్ద ఆల్బమ్ కొనుక్కురండి. ఫోటోలన్నీ అద్దాలు, ఫ్రేమ్లు ఊడదీసి ఆల్బంలో పెడదాం అని ఎలాగూ చెదలపట్టి మరకలు పడి అసహ్యంగా ఉన్నాయి. మా ఆఫీసులో తీయించుకున్న గ్రూప్ ఫోటోలన్నీ చాలా పెద్దవన్నీ లెదర్ కేసులో పెడదాం. చిన్నవన్నీ ఆల్బంలో పెడదాం. అంతేగాని మన చిన్ననాటి ముచ్చట్లు, పెళ్ళిళ్ళు, పేరంటాలు, వ్రతాలు, నోములు, మన పెద్దలవి, చిన్నలవి, చుట్టాలవి, బంధువులని, స్నేహితులని, శత్రువులని అలా జీవితం పొడుగునా వందల కొద్దీ ఫోటోలు సంపాదించి గోడలకి తగిలించాలంటే మరో 4 ఇళ్ళు తీసుకోవాలి. కాస్త ఆలస్యంగానైనా కమలతో ఏకీభవించాడు మధుమూర్తి. ఎవరు చెప్పినా, ఏం చెప్పినా అందులో ఏమైనా కాస్త మంచి ఉంటే అంగీకరించటం, ఆచరించటం తప్పేమీ కాదు. అదే అనుకున్నాడు మధుమూర్తి కూడా. శేషమ్మ కూడా వచ్చి కోడలి గది చూసింది యగాదిగా. బాగానే ఉంది. ఏమో ఈ షోకులు అవి నాకేం తెలుస్తాయా చస్తాయా? అయితే మాత్రం ఆ ఫోటోలన్నీ ఊడదీసుకోవటం ఎందుకే? నిక్షేపంలా ఉండేవి అంటూ వెళ్ళిపోయింది. కాసేపు తనలో తను సణుక్కుంటూనే ఉంది. ఆ మార్పు ఆవిడకేమంత నచ్చినట్టు లేదు. బొత్తిగా నచ్చకపోనూ లేదు. ఆ మర్నాడు కమల 11 గంటల వేళ అన్నం తిని తమ గదిలో కాలు పెట్టి విస్మయంతో ఆగిపోయింది. మామగారు తమ మంచం మీద దోమతెరలో పరుపు మీద పడుకుని ఉన్నాడు. రేడియో అంతి పొందని స్టేషన్తో గోలగోలగా పాడుతోంది. కొడుకు, కోడలు పడుకునే పక్క మీద ముసలాయన ఎంత ఇంగితం లేకుండా పడుకున్నాడో గాని తను పడుకునే పక్క మీద మామగారు పడుకోవటం చూస్తే కమల మనసంతా కుతకుతలాడిపోయింది. ఆ చిరాకులో విసురుగా వెళ్ళి ఠక్కున రేడియో ఆపుచేసింది. అయ్యో, మీ మామగారు సరదాపడి పెట్టుకున్నారే, కట్టేశావేం అంటూ రాగం తీసింది శేషమ్మ. కమల వినిపించుకోలేదు. ముసలాయన కళ్ళు విప్పి కోడల్ని చూశాడు. ఒసేయ్, కొంచెం పంకా తిప్పు, నాకు చేతకాలేదు. ఓ ఘడియ పడుకుని లేస్తాను అంటూ మునగ తీసుకున్నాడు. కమల పంక స్విచ్ వేసి రేడియో మళ్ళీ పెట్టి యువతలికి వచ్చేసింది. వరండాలో చాప వేసుకుని పుస్తకం ఒళ్ళో పడేసుకుని నెత్తిన చేతులెట్టుకుని కూర్చుంది. 2 గంటల తరువాత యువతలికి వచ్చాడు మామగారు. మర్నాడు అదే వరస.
అన్నం తినగానే ముసలాయన కోడలి గదిలోకి వెళ్ళి మంచం ఎక్కి పడుకున్నాడు. దగ్గు వచ్చినప్పుడల్లా కిటికీ ఊచల్లోంచి అవతలికి ఊస్తూ సరిగ్గా వారం రోజులు సాగిందా తంతు. కమల పూర్తిగా సహనం కోల్పోయింది. ఇలా ఎంతకాలమైనా సాగుతుంది తను ఊరుకుంటే. ఏం చెయ్యాలి? పదిమూతితో చెప్పింది విషయమంతా. అవతలి గదిలో ఆయనకు మంచం పక్కా ఉన్నాయి. ఆయన రోజూ ఇక్కడ పడుకుంటుంటే మళ్ళా నాకీ పక్క మీద పడుకోవటానికి అసహ్యం వేస్తుంది. ఫ్యాన్ తీసుకువెళ్ళి అక్కడే పెట్టండి. అంతేగాని ఆయన ఈ మంచం మీద పడుకుంటే మాత్రం నేనిక కిందే పడుకుంటాను అంది మొహం చిట్లిస్తూ. మధుమూర్తి ముసలాయన అజ్ఞానానికి చింతించకపోలేదు. అయినా కమలని ఎలాగో శాంతపరచటానికి ప్రయత్నించాడు. నిజమే. అయితే మనమేం చెయ్యగలం చెప్పు? ప్రతి చిన్న విషయాలకి నువ్విలా మనసులో పెట్టుకుని బాధపడకు కమలా అన్నాడు. ఇది చిన్న విషయమా? కోడలి పక్క మీద మామ పడుకోవడం చిన్న విషయమా? నేను మాత్రం దీన్ని పట్టించుకోకుండా ఉండలేను. నీ తండ్రే అయితే నువ్వెంత అసహ్యించుకుంటావా? ఇంత సీరియస్గా ఆలోచిస్తావా? నా తండ్రా? తండ్రేమిటి, తల్లేమిటి? భార్యాభర్తల పక్కని పరాయివాళ్ళు ఎవరైనా సరే చేతితో కూడా తాకకూడదు. వాళ్ళ పిల్లలకైతేనే అది. వాళ్ళు చిన్న వయసులో ఉన్నప్పుడు మాత్రం అభ్యంతరం ఉండదు. నిజమే. నీ అభిప్రాయం నాకు అర్థమవ్వలేదనుకోకు. అయినా మన అభిప్రాయాలన్నీ 100కి 100 ఆచరణలోకి రావు. అది నువ్వు అర్థం చేసుకోవాలి. ఏమో నాకిలాంటి అర్థాలు, గమనికలు సరిపడవు. ఆయన మన మంచం మీద పడుకోకూడదు అంతే. భార్యాభర్తల మధ్య వాద వివాదాలు తప్పితే ఎక్కడి సమస్య అక్కడే ఉంది. కోడలి మంచం మీద పడుకోకూడదని ముసలాయనకి ఎవరు చెప్పాలి? ఎలా చెప్పాలి? ఆ రోజు పొద్దున్నే సరిగ్గా కాఫీల వేళ ఓ చుట్టం వచ్చాడు. ఒరే సుందరం, నువ్వట్రా? ఎన్నాళ్ళకి? అంటూ శేషమ్మ హడావిడిలో ఇల్లంతా ఓ కొలిక్కి తెచ్చింది. అప్పటికప్పుడు గుప్పెడు రవ్వ ఉప్మా చేసి కాఫీ ఫలహారాలిచ్చింది. మధుమూర్తి ఆఫీసుకి బయలుదేరే వరకు సుందరం అందరితో మాట్లాడుతూనే కూర్చున్నాడు. వెళ్తాను పెద్దమ్మా అంటూ లేచాడు మధుమూర్తితో పాటు. అదేమిట్రా వెళ్ళటం ఏమిటి? భోజనం చెయ్యవు అంటూ విస్తుపోయింది శేషమ్మ. లేదు పెద్దమ్మా, మరోసారి వస్తాలే, చిన్న పని ఉంది. పని కోసం వచ్చా. చాల్లే, నోరు మూసుకో. తిండి తినకుండా కదిలావంటే నన్ను చంపుకు తిన్నట్టే. ఇంటికి వచ్చిన వాడికి ఓ ముద్ద పెట్టలేమనుకున్నావా ఏమిటి? అంటూ నిష్ఠూరాలు ప్రారంభించిందావిడ. భోజనం చేసి వెళ్దువుగాని లేవోయ్, కంగారేం ఉండిపో అన్నాడు మధుమూర్తి కూడా తల్లికి వంతపాడుతూ. సుందరం కాస్త సంశయంగానే ఒప్పుకున్నాడు. అబ్బే ఎందుకు, వెళ్ళిపోతాను కదా అంటూనే ఉన్నాడు. మధుమూర్తి ఆఫీసుకు వెళ్ళిపోయాడు. శేషమ్మ కాసేపు చుట్టంతో కబుర్లాడి వంటింట్లోకి పోయింది. పెద్దమ్మ, నేనలా బజార్లోకి వెళ్ళొస్తాను. తప్పకుండా రా సుమీ అన్న పెద్దమ్మ హెచ్చరికతో ఇల్లు దాటాడు చుట్టం. 11 గంటల వేళకి వంట ముగిసింది. ముసలాయన తిండి తిని తిన్నగా కోడలి గదికేసి దారి తీయబోయాడు. ఇవ్వాల్టికి మీరు యువతల గదిలోనే పడుకోండి అంటూ వారించింది శేషమ్మ. సుందరం వస్తే భోంచేసి అక్కడ పడుకుంటాడు. ఓ గంట శుభ్రంగా నిద్రపోతాడు అంది. కమల అంతులేని ఆశ్చర్యంతో, కోపంతో ఉక్కిరి బిక్కిరై ఓ గడియ నిశ్శబ్దంగా నిలబడింది. ఇలాంటి మనుషుల్ని తనెందుకు ఉపేక్షిస్తోంది? ఈ మొహమాటాలకు, భయభక్తులకు అర్థం ఏమిటి? మనసులో మాట చెప్పలేని తన చేతగానితనానికి ఎవరి మీదో పడి ఏడవటం దేనికి? ముసలాయన వెనక్కి వచ్చి అవతలి గదిలోకి పోయి తన జోలి మంచం మీద నడ్డి వాల్చాడు. అత్తగారు కోడలితో, ఏమే, నువ్వు తినరాదు? సుందరం వస్తాడేమో, వాడికి పెట్టి నేను తింటాను అంది. కమల అత్తగారి మాటలు వినిపించుకోకుండా వాకిట్లో ఎండలో పడేసిన అత్తగారి మంచం తీసుకొచ్చి వరండా మీద వాల్చింది. ఓ తలగడ, ఓ దుప్పటి తెచ్చి పక్క వేసింది. యథాలాపంగా అడిగింది శేషమ్మ. ఎవరికే అది అంటూ. ఆయనకే, సుందరం గారికి. వచ్చి భోంచేస్తే ఇక్కడ పడుకోమని చెప్పండి. అదేమిటే, వాడు లోపల పడుకుంటాడని మీ మామగారిని కూడా వద్దన్నాను. ఏమో, అలా నాకిష్టం లేదు. పరాయి వాళ్ళు మా పక్క మీద పడుకుంటే నాకు బాగుండదు. శేషమ్మ ఆశ్చర్యం క్షణానికి ఇనుమడిస్తూనే ఉంది. పరాయి వాడెవరు? సుందరమా? స్వయాన మా మేనత్త తోటికోడలి పింతల్లి మనవడు. ఎవరనుకున్నావు? అదంతా నాకు అనవసరం.
నా మొగుడు తప్ప మరెవ్వరైనా నాకు పరాయి వాళ్ళే. తల్లి కానివ్వండి, తండ్రి కానివ్వండి. మొగుడు పెళ్ళాలు పడుకునే మంచం తాకటం కూడా మంచి పని కాదు. ఖచ్చితంగా ఆ మాటలు 4 అనెయ్యక తప్పలేదు. ఆరిందాలాగా కమలకి. శేషమ్మ ఓడిపోతున్న దానిలాగా చేతులు జాడిస్తూ, అందుకేనా ఏమిటి రోజూ మామగారు వెళ్ళి పడుకుంటూంటే మొహం అలా ముడుచుకుంటున్నావు అంది. కమల తీక్షణంగా చూసింది. నేను మొహం ముడుచుకుంటున్నానని గ్రహించి కూడా మీరా ముక్క మామగారికి చెప్పలేకపోయారేం? ఏం ఏం తప్పవుతోందని చెప్పటం? ఏదో పెద్ద వయసు, కాస్త గాలి వీస్తుందని అక్కడికి వెళ్ళి పడుకుంటున్నారు. ఆ మాత్రం భాగ్యానికే ఏం ముంచుకుపోతోంది? నేను చెప్పాల్సింది చెప్పాను అనేసి మాటలు పెంచటం ఇష్టం లేక గదిలోకి వెళ్ళిపోయింది కమల. 2 నిమిషాలు అటూ ఇటూగా సుందరం కూడా రావటంతో శేషమ్మ స్వగతం కూడా కట్టిపోయింది. సుందరం భోంచేసి ఒక్క పావుగంట మాత్రం కూర్చున్నాడు. వెళ్తాను పెద్దమ్మా, నీ బలవంతం మీద ఆగానే కానీ నాకు చాలా పని ఉంది అంటూ లేచాడు. శేషమ్మ కూడా చాలా ముభావంగా సరే నాయనా, అందర్నీ అడిగానని చెప్పు, క్షేమంగా వెళ్ళిరా అంటూ సాగనంపింది. తలుపు వేసి వస్తూ వాడు ఉండనే లేదు. తలవాచేలా చివాట్లు మాత్రం తిన్నాను. జాతకం అమ్మా జాతకం. ముందొచ్చిన చెవులు కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడవుతాయన్నది అబద్ధమా ఏమిటి? అత్తగారి సనుగుడంతా కోడలు వింటూనే ఉంది. వినాలన్నదే అత్తగారి కోరిక కూడాను. తిండి తిని నడ్డి వాల్చగానే ముసలాయనకి చిన్న కునుకు పట్టింది. అత్తాకోడళ్ళ సంభాషణేమీ ఆయన చెవిన పడలేదు. బద్దీలు వదులు వదులుగా వేళ్లాడుతున్న కుక్కి మంచంలో ఓ అరగంట కల్లా మెలకువ వచ్చేసింది. సుందరం వచ్చాడే అన్నాడాయన పెళ్ళాన్ని ఉద్దేశించి. ఆ రానూ వచ్చాడు, వెళ్ళనూ వెళ్ళాడు. ముసలాయన లేచి బయటికి వస్తూ సరిగ్గా నిద్ర పట్టకుండా ఉంది అంటూ కోడలి గదికేసి నడవబోయాడు. శేషమ్మ విరుచుకుపడింది. సిగ్గు లేకపోతే సరి, ఇందాక నుంచి ఆయన భాగవతమంతా విన్నారా లేదా? మళ్ళీ ఏ మొహం పెట్టుకుని అలా వెళుతున్నారు? ఇన్నాళ్ళు మావగారనే మర్యాద అయినా ఉంచింది. ఇక ఆ ముక్కలు 2 మీ మొహాన్నే అంటుంది. చాలు చాలు గాని మీ మంచం మీద మీరు పడుకోండి. మీరేం పరుపులు, దోమతెరలు కొన్నారా? రేడియోలు, పంకాలు కొన్నారా? దాని పుట్టింటి నుంచి తెచ్చుకున్నవి. అది జాగ్రత్త చేసుకోదూ? ముసలాయనకి విషయం డొంకతిరుగుడుగా అర్థమైంది. ఏమైనా అందా ఏమిటి? అన్నాడు. అంటే అంటుంది. అసలు మన స్థానంలో మనం ఉండాలి గాని ఒకళ్ళన్నారని ఇదవ్వటం ఎందుకు? కమల నిశ్శబ్దంగా కూర్చుంది అంతా వింటూ. బెడద వదిలిపోతే నిష్ఠూరపడ్డా పర్వాలేదనుకుంది. ముసలాయన వరండాలో వేసి ఉన్న మంచం మీదే నడ్డి వాల్చాడు. సాయంత్రం విషయమంతా మధుమూర్తికి చెప్పింది కమల. ఫ్యాన్ తీసుకెళ్ళి ఆ గదిలో పెట్టండి అంది. ఎంతైనా నువ్వు గడుసుదానివి కమలా అన్నాడు తేలిగ్గా మధుమూర్తి. ఇది గడుసుదనమా అని కమలకి ఏడుపు వచ్చినంత పని అయింది. ముసలాయన ధోరణికి ఎప్పుడూ కమలకు ఓ రకమైన చిరాకు, జుగుప్స కలుగుతూనే ఉంటాయి. అయినా మామగారు తన కోడలు. ఆయన గౌరవం పొందాల్సిన పెద్ద మనిషి. తను పెద్దవాళ్ళని గౌరవించాల్సిన బాధ్యత కలది. ఆయన ఎదుటపడి తిరగటానికే కమలకు కొంచెం బిడియంగా ఉంటుంది. కానీ ముసలాయనలో ఆడతనం అడుగడుగునా తొంగి చూస్తూ ఉంటుంది. అత్తాకోడళ్ళతో పాటు ఆయన కూడా వంటింట్లో చేరతాడు. కోడలికి పనులు పురమాయిస్తూ ఉంటాడు. మీ అత్తగారు 2 ఉల్లిపాయలు ఒలిచిమ్మని చెప్తోందే అంటూ అటు మనిషి కబురు ఇటు, ఇటు మనిషి కబురు అటు చేరవేస్తూ ఉంటాడు. శేషమ్మ చెప్పటం కమల విననే వింటుంది. మధ్య ఈ మనిషి హెచ్చరికలెందుకో అనుకుంటుంది కమల. 2 పాయలిలా పడేయ్, నేను కూడా ఒలుస్తాను అంటూ కత్తిపీట దగ్గర పెట్టుకున్న ఉల్లిపాయలు తీసి కోడలికి ఎదురుగా కూర్చుని తను ఒలవటానికి ఉపక్రమిస్తాడు. అలాగే ఉడికిన దుంపలు కలిసి ఒలవటం, అలాగే కొబ్బరి చిప్పలవి కోరి పెట్టటం ఆడవాళ్ళకి సాయం చేస్తున్నానని ఆయన అనుకోవచ్చు గాని ఆయన ప్రవర్తన కమలకి ఎబ్బెట్టుగా తోస్తుంది. ఆయన సాయం చెయ్యనంత మాత్రాన ఏ పని ఆగిపోదు. అసలా సాయం చేసే పద్ధతి కమలకి ఏమాత్రం ఇష్టం ఉండదు. 3 ఆడవాళ్ళు కలిసి మాట్లాడుకుంటున్నట్టే మాటలో మాట కలపడం, అమ్మలక్కల విషయాలన్నీ ముచ్చటించుకోవటం,
అప్పుడప్పుడు కోడల్ని కలివిడిగా హాస్యాలాడటం, చమత్కరించటం, చనువు ప్రదర్శిస్తూ మందలించటం సందర్భాన్ని బట్టి జరుగుతూనే ఉంటాయి. మాట్లాడుతూనే ఏ గడప మీదో, ఏ పీట మీదో ఇది అది కాకపోతే మోచేయి తల కింద చేర్చుకునో ఆడవాళ్ళలాగా నేల మీదే ముడుచుకుని పడుకుని ఓ కునుకు తీస్తూ ఉంటాడు. మావయ్య కొంచెం తప్పుకుంటారా, నేనలా బీరువా దగ్గరికి వెళ్ళాలి. అత్తయ్య కందిపప్పు తెమ్మన్నారు అంటే, ఆ ఆ వెళ్ళవే వెళ్ళు అంటూ మనిషి తప్పుకుని వెళ్ళగలిగేంత చోటు ఇస్తాడు ఒక్క పిసరు జరిగి. ఎంత జాగ్రత్తగా నడిచినా బయట కొంగో, చీర కుచ్చుళ్ళో ఆ మనిషికి తగులుతూనే ఉంటాయి. మామగారి చెయ్యో కాలో తగిలినప్పుడు కమల శరీరం జుగుప్సతో జలధరిస్తుంది. ఇక మధుమూర్తి ఇంట్లో ఉన్నప్పుడు కొడుకు, కోడలు ఏ కథల గురించో, సినిమాల గురించో ఏదో ఒకటి గదిలో కూర్చుని మాట్లాడుకుంటుంటే ఎక్కడ ఉన్నా లేచి దగ్గరికి వచ్చి కూర్చుని సంభాషణల్లో చేరతాడు. విషయం ఏమిటో కొసామొదలు తెలియనప్పుడు ఏమిట్రా ఏమిటి, ఆ కబురేమిటి అని జవాబు చెప్పే వరకు ప్రాణాలు తోడేసి విషయం తెలుసుకొని, అవును మరి నువ్వు చెప్పింది నిజం, ఈ రోజుల్లో ధరలు ఎలా మండిపోతున్నాయని, ఎవరినంటే మాత్రం ఏం లాభం ఉంది అంటూ ఏమిటో అతక్కుండా పొతక్కుండా మాట్లాడేస్తాడు. కమల ఓ రోజు మధుమూర్తితో, వారం రోజుల నుంచి చెప్తున్నా వినటం లేదు మీరు. ఒక్క పుస్తకం తెచ్చి పెట్టడానికి అంత నిర్లక్ష్యం ఏమిటి అంది. మధుమూర్తి నవ్వేస్తూ, నిజమే నాకు నిర్లక్ష్యమే. నీ అన్నకి ఉత్తరం రాయలేకపోయావా? ఈసరికి పంపించేవాడు అన్నాడు హాస్యంగా. బాగా చెప్పావురా. అన్నకేం కర్మరా, బాబుకే రాస్తే సరి. ఎందుకు పంపించడు అంటూ ముసిముసిగా నవ్వాడు ముసలాయన. కమల విస్తుపోయింది. కొడుకు కోడలు ఆడుకునే హాస్యాల్లో ముసలాయన కలుగజేసుకుని కోడలితో వేళాకోళం ఆడటం భరించలేనంత రోత పుట్టించింది. కానీ మధుమూర్తికి తండ్రి సంభాషణ వేసమెత్తు కూడా సహజంగా తోచినట్లు కనిపించలేదు. మధుమూర్తి స్నేహితులు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కూడా వాళ్ళ దగ్గరే చేరతాడు ముసలాయన. వాళ్ళ సంభాషణల మధ్య తలదూరుస్తూనే ఉంటాడు. చూడగా అదంతా ముసలాయన పొరపాటుగా మాత్రమే తోచలేదు. మధుమూర్తి కూడా తన వయసులోనూ తండ్రి వయసులోనూ భేదం లేనట్టు ఎలాంటి అరమరికలు లేకుండా ప్రవర్తిస్తాడు. తనకు భార్యకు మధ్య తండ్రి అనవసరంగా కలగజేసుకుంటున్నప్పుడు గాని, తనకు స్నేహితులకు మధ్య తలదూరుస్తున్నప్పుడు గాని అతను తెలివిగా కొన్ని సందర్భాలు తప్పించవచ్చును. తండ్రి ప్రవర్తనకు అవకాశాలు లేకుండా చెయ్యవచ్చును. కానీ ఆ దృష్టితో మధుమూర్తి ఆలోచించినట్టే కనబడదు. మధ్యాహ్న వేళల్లో ఇంటికి ఆడవాళ్ళెవరైనా వచ్చి కూర్చుంటే వాళ్ళ దగ్గర కూడా చేరతాడాయన. పిల్లలు ఏడుస్తోంటే అడ్డం వేసుకోండర్రా, పాలియ్యరాదు, వాళ్ళనలా ఎందుకు ఏడిపిస్తారు అంటూ మందలింపులతో సలహాలిస్తాడు. పెద్ద వయసులో ఉండదగ్గ గాంభీర్యం ఆయనలో ఏ కోశాన కానరాదు. ఆయన్ని చూస్తే తాతగారు, పెద్దవారు అన్న గౌరవభావం కలగదు. మామగారిని చూస్తుంటే కమలకు అప్పుడప్పుడు జాలి కలుగుతూ ఉంటుంది. తండ్రి ప్రవర్తన ఏమాత్రమూ ఎబ్బెట్టుగా తోచని మధుమూర్తి కూడా పెద్ద వయసులో ఇలాగే ప్రవర్తించి నవ్వుల పాలవుతాడేమోనన్న భయం కూడా దాన్ని వెన్నంటి ఉంటుంది. ఓ రోజు కమల, మధుమూర్తి వచ్చాక ఏదైనా సినిమాకి వెళదామా? నాకేమీ తోచటం లేదు అంది. సరే అన్నాడు. మధుమూర్తి వెంటనే గదిలోంచి బయటకు వెళ్ళి, అమ్మా నువ్వు వస్తావా సినిమాకి అన్నాడు. దేనికి బయలుదేరారు? అయినా ఇప్పుడెందుకు అంది ఆవిడ మొదటి మెట్టుగా అభ్యంతరం చెబుతూ. తరువాత, నే చూశాగాని మీ నాన్నని తీసుకువెళ్ళు. ఏమండోయ్ మీరు వెళ్ళరాదు, వాళ్ళు సినిమాకెళ్తున్నారు అంటూ వంటింట్లోంచి కేక పెట్టింది. అన్నదే తడువుగా లేచి వచ్చాడు ముసలాయన. మధుమూర్తి గదిలోకి వెళ్ళాడు. కమల, ఇంకా అలాగే కూర్చున్నావేమిటి? టైం ఎంత అనుకుంటున్నావు? మహా అయితే ఇంకో అరగంట ఉంటుంది అని కంగారు పడ్డాడు. మధుమూర్తి కేసి చూస్తూ అడిగింది కమల. అత్తయ్య ఏమిటో అంటున్నారు? ఏం లేదు, తనని రమ్మన్నాను, చూసిందట. మా నాన్నని వెళ్ళమంటోందిలే. మరి ఎలాగూ వెళుతూ ఆలస్యం దేనికి?
కమల తీరిగ్గా కుర్చీలో కూర్చుంది. నేను రాను. చాలా తలనొప్పిగా ఉంది. అదేమిటి ఇప్పటికిప్పుడు ఏమైంది? ఏమైందో? తలనొప్పి చంపుతోంది. నమ్మకమేనా? అన్నంత అనుమానంగా చూశాడు మధుమూర్తి. నిజమేనా? లేకపోతే అలకలేమైనా సాగిస్తున్నారా అమ్మాయిగారు? అంటూ దగ్గరికి వచ్చి భుజం మీద చెయ్యి వేశాడు. కమల చిన్నగా నవ్వింది. ఆ మాత్రం బుర్ర ఉంది అబ్బాయిగారికి. అయితే ఫరవాలేదు. నాకే తలనొప్పి లేదు. నేను మాత్రం రాను. తండ్రిగారు, పుత్రుడుగారు కలిసి వెళ్ళండి. అరే, వెళ్ళాలంటే అందరం కలిసే వెళ్ళొచ్చు. అసలు సంగతి చెప్పు. కమల విసుగ్గా లేచి నిలబడింది. చిరాకులు పరాకులు ఉన్నవి ఉన్నట్టుగా ప్రకటించేంత అన్యోన్యత ఉంది ఆ దంపతుల మధ్య. కారణం ఏముంది? నేను సరదాపడి సినిమాకెళ్దామన్నాను. అంటే మన ఇద్దరం కలిసి వెళదామని వేరే చెప్పాలా? మీకు బుద్ధి లేక అమ్మగారిని పిలిచారు. ఆవిడకు బుద్ధి లేక నాన్నగారికి చెప్పారు. ఆయనకు బుద్ధి లేక మనతో ప్రయాణమయ్యారు. నాకు మాత్రం బుద్ధి ఉంది. మీ వెంట రానంటున్నాను. అది విషయం. చాలు, ఇక వెళ్ళండి అంది. మధుమూర్తి బుర్రగొక్కున్నాడు. అది కాదు కమలా, నేను అంత ఆలోచించలేదు. పోనీ అమ్మ వస్తుంది కదా అని అడిగాను. పాపం ఆవిడ్ని మాత్రం ఎవరు తీసుకువెళతారు? కమల విస్మయంగా చూసింది. శేషమ్మది పెద్ద వయసే. అయినా దేనికి బద్దకించకుండా అస్తమాను పక్కింటి పిన్నిగారితోనో బామ్మగారితోనో సినిమాలకు, దేవుడి గుళ్ళకు, చిన్న చిన్న ప్రయాణాలకు వెళ్ళి వస్తూనే ఉంటుంది. ఊళ్ళోకి ఓ ఎగ్జిబిషన్ వచ్చినా, ఓ సర్కస్ వచ్చినా, ఓ విశేషం జరిగినా ఆ వీధిలో ఆడవాళ్ళు వెళ్లకుండా అది ఊళ్ళోంచి కదలనివ్వరు. అన్నీ తెలుసు మధుమూర్తికి. పట్టుకి పర్సులోంచి 1, 2 తీసి అందించే మధుమూర్తికి ఆ భోగట్ట తెలియందేమీ కాదు. అయినా తమతో పాటు తల్లిని రమ్మని పిలిచి ఆవిడ్ని మాత్రం ఎవరు తీసుకువెళతారు అంటాడేమిటి? తల్లి మెచ్చుకోలు కొడుక్కి కావాలి. కమల మామూలుగా జవాబు చెప్పింది. ఎవరో తీసుకెళ్ళటమేమిటి? మీ అమ్మా నాన్న ఓసారి వెళ్ళి మనిద్దరం ఓసారి వెళ్ళకూడదు? మధుమూర్తి కొంచెం నవ్వాడు. పెద్దవాళ్ళు అలా కలిసి వెళతారా? సినిమాలు చూడ్డానికి లేని పెద్దతనం భార్యాభర్తలు కలిసి వెళ్ళటానికా? అందులో కానీ పనేమిటి? పెద్ద వయసులో కూడా అలాగే వెళ్ళాలి. కమల మధుమూర్తితో అనలేదు గాని, తను అత్తగారి వయసులో ఉండి తనకి మధులాంటి కొడుకు కోడలు ఉంటే వాళ్లతో పాటు తను వెనక బయలుదేరుతుందా వాళ్ళు రమ్మంటే మాత్రం? అయ్యో, నేనెందుకర్రా, మీరిద్దరూ వెళ్ళిరండి, ఇల్లు కనిపెట్టుకుని ఉంటాను అనదు. కమల పెదవుల మీద చిరునవ్వు చిందులాడింది. మధుమూర్తి ఇరుక్కునే పడ్డాడు. అవును, నువ్వు చెప్పినట్టు అమ్మా నాన్న కలిసి వెళితే బాగుంటుంది. అయితే నన్నిప్పుడేం చేయమంటావు? గంతులెయ్యమంటాను. అబ్బా చెబుదూ. తండ్రి కొడుకులు వెళ్ళండి. నువ్వు రాకుండానా? చస్తే వెళ్ళను. మామగారితో కలిసి నేను చస్తే రాను. పోనీ ఈ ఒక్కసారికి ఒప్పేసుకో కమలా. మరోసారి ఇలాంటి క్లిష్ట పరిస్థితి సంభవించకుండా చూస్తాను. మధుమూర్తి అభ్యర్థనలన్నీ తోసిపుచ్చింది కమల. మొత్తంగా ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది. ఏవిరా, సినిమాకి వెళదామన్నావు అంటూ కర్టెన్ పక్కకి లాగి గదిలోకి వచ్చాడు ముసలాయన. కమల మూర్తికి దూరంగా పోయి నించుంది. ఓ గడియ చూసి బయటికి వెళ్ళిపోయింది. కమలకి తలనొప్పిగా ఉందట అంటూ ఏదో సర్ది చెప్పాడు మూర్తి. తండ్రి కొడుకుతో కబుర్లాడుతూ కూర్చున్నాడు. సాధారణంగా మధుమూర్తి ఇంట్లో ఉన్నంతసేపు తల్లి తండ్రి కొడుకుని చీటికి మాటికి పలకరిస్తూ, కొడుకు కొనసన్నలలోనే మసులుతూ కొడుకుని అంటిపెట్టుకుని ఉన్నట్టే ప్రవర్తిస్తారు. కొడుకు ఆఫీసు నుంచి వచ్చి రాగానే ఇంట్లో జరిగిన విశేషాలన్నీ ఏకరువు పెట్టి చెప్పేస్తుంది శేషమ్మ. మీ అత్తారి ఊరి నుంచి ఉత్తరం వచ్చిందిరా. అంతా బాగానే ఉన్నారట. మీ బామ్మరిది 2 లంకణాలు చేసి లేచాడట. అన్నట్టు సుభద్రమ్మ వచ్చి వెళ్ళిందిరా మధ్యాహ్నం. పెళ్ళయ్యాక ఎంత మారిపోయిందనుకున్నావు? పోల్చలేకపోయానంటే నమ్ము. నీ పెళ్ళాం గాజులు కొనుక్కుంది. దొంగ వెధవ. రూపాయికి 20 ఇమ్మంటే ఇచ్చాడు కాడు. ఒసేయ్ కమలా, ఆ గాజులు చూపించవే వాడికి. బొత్తిగా లేతరంగు. నా మట్టుకు నాకు బాగాలేవు సుమీ. చెప్తే విన్నది కాదు. ఏమో ఈ కాలం పిల్లల షోకులు. నాకేం తెలుస్తాయని ఊరుకున్నాను.
ఆ ధోరణిలో పూసగుచ్చినట్టు సంగతులన్నీ కొడుకు బుర్రకెక్కించేస్తుంది. అటు తర్వాత, ఒరేయ్ మూర్తీ, బియ్యం నిండుకున్నాయి, ఇప్పటికే అప్పు తెచ్చాను అన్నట్టు జ్ఞాపకం వచ్చింది. పిన్నిగారికో రూపాయి అప్పు తీర్చాలి. మొన్న సినిమాకెళతానంటే ఎక్కడైనా తీసుకుని వెళ్ళమన్నావు కావు అంటూ అవసరాలన్నీ ఏకరువు పెడుతుంది. నిజంగా భర్తని చూస్తే కమలకెంతో జాలి కలుగుతుంది. బయట నానా హైరానా పడి ఇంటికి వస్తారు మగవాళ్ళు. వచ్చి రాగానే ఇంటి సోదంతా ఏకరువు పెడితే ఎంత విసుగ్గా ఉంటుందో మరి. బట్టలు మార్చుకుని కాఫీ తాగి ఓ ఘడియ తీరిగ్గా కూర్చున్న మీదట చెప్పాల్సిన సంగతులు ఏమైనా చెప్తే వినటానికి కూడా సుఖంగా ఉంటుంది కదా అనిపిస్తుంది. కానీ ఆ చిదంబర రహస్యం శేషమ్మకి ఏమీ తెలియంది కాదు. తను చెప్పే లోపల కోడలే గదిలో దూరి చెప్పేస్తే తనే ముందు చెప్పేయాలి. అయినా తన కొడుకు తన మీద విసుక్కోడుగా. అలాంటి విషయాలు ఏమైనా కమల భర్తతో అంటే, నువ్వలా అపార్థం చేసుకోకూడదు కమలా, అమ్మకి అమాయకత్వం తప్పితే ఏమీ లేదు. చిన్నప్పటి నుంచి అక్కయ్య కన్నా నేనంటేనే వాళ్ళకెంతో ఇష్టం. వాళ్ళెలా ప్రవర్తించినా సరే నేను విసుక్కోలేను. పెంచి పెద్ద చేశారన్న కృతజ్ఞతైనా ఉండొద్దా నాకు అంటాడు. మూర్తి అలా మాట్లాడడం వింటే కమలకి ఆశ్చర్యం కలుగుతుంది. ఏ తల్లిదండ్రులకు మాత్రం బిడ్డలంటే ఇష్టం ఉండదు? కన్నారు కాబట్టి ప్రేమతో పెంచుతారు, పెద్ద చేస్తారు. అది వాళ్ళ సామర్థ్యము, బాధ్యతను. అందులో ఎవరికో చేస్తున్న నిర్వాకం ఏమిటి? అలాగే పిల్లలు కూడా ప్రయోజకులై వయసు మళ్ళిన తల్లిదండ్రులని ఆదరాభిమానాలతో గౌరవిస్తుంటారు. అంతకు మించిన విశ్వాసాలకు, కృతజ్ఞతలకు అవసరం ఏమిటి? కమల అలా అంటుందని మధుకి తెలుసు. అవుననుకో, ఉత్త పెంచటం గురించి కాదు నేననటం. చిన్నతనం నుంచి నన్నెంతో గారంగా చూశారని అంటూ ఉంటాడు. నిజానికి మీలో ఏమాత్రం హృదయం ఉన్నా మీ అక్కగారికి దక్కని ప్రేమ మీకు ఒక్కరికే దక్కినందుకు సిగ్గుపడాలి గాని సంతోషపడకూడదు. కన్నబిడ్డల్లో పక్షపాతాలు చూపించే తల్లిదండ్రుల్ని ఏ విధంగా సమర్థించాలి? ఎలాగైనా నీ బుర్రకి ఆలోచనలు ఎక్కువ అనేస్తాడు మూర్తి. నిజంగానే కమల బుర్రకి ఆలోచనలెక్కువే. జరుగుతున్న విషయాలన్నీ దుర్బిణి యంత్రంలో నుంచి చూసి మంచి చెడ్డ విమర్శించుకునే తర్కం ఎక్కువ. ఒరే మూర్తి, బారెడు పొద్దెక్కింది, లేవరా అంటూ చిమ్మ చీకటి నుంచి చంటిబిడ్డని లేపినట్టు చెట్టంత కొడుక్కి తల్లి మేలుకొలుపులు పాడటం కమలకి నచ్చదు. అలాగే కొడుకు కోడలు మాట్లాడుకుంటున్న కబుర్లలో ప్రతిసారి అత్తగారు తలదూర్చడం కూడా కమలకి నచ్చదు. ఇంకా అలాగే రాత్రిళ్ళు భోజనాలు అయ్యాక తన భర్త గదిలో పుస్తకాలు చదువుకుంటూ కూర్చున్నప్పుడు మూర్తి, రేడియో వెయ్యరా అంటూ మామగారు గదిలోకి రావడం కూడా కోడలికి బొత్తిగా నచ్చదు. కమలకి నచ్చని ఎన్నో విషయాలు జరిగినప్పుడల్లా కమల తెగ ఆలోచిస్తూ ఉంటుంది. బిడ్డలు ఒక వయసుకు ఎదిగాక తల్లిదండ్రులతో మరీ అంతగా సంబంధం ఉంచుకోవాల్సిన అవసరం ఉండదు. ఎవరి పనిపాటలు వారివే, ఎవరి దినచర్య వారిదే, ఎవరి కాలక్షేపం వారిదే. పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అన్ని విషయాల్లోనూ పొత్తు బాగుండదు. తండ్రి కొడుకులు, తల్లి కూతుళ్ళు వయసుల్లో చాలా భేదం ఉన్నవాళ్ళు ఎంత ఆత్మీయులైనా సరే అస్తమానం కలిసి సినిమాలు చూడడం, షికార్లు చెయ్యటం, ఇష్టాగోష్ఠి జరపడం ఎబ్బెట్టుగా ఉంటుంది. అప్పుడప్పుడు అలా బాగుంటుంది గాని ఎప్పుడూ అదే వరుస. రోజుకోసారి ఏ భోజనాల వేళో పడకల వేళో ఎప్పుడో అప్పుడు యోగక్షేమాలు పరామర్శించుకుని మంచి చెడ్డలు మాట్లాడుకుని మిగతా వేళల్లో ఎవరి దారిన వాళ్ళు ఉంటే హాయిగా అందరికీ తిరిపిగా ఉంటుంది. అలా కాకుండా తన అత్తమామలు తన భర్తతో అస్తమానం అంత సన్నిహితంగా మసులుతూ తామిద్దరూ నిశ్చింతగా కూర్చునే అవకాశాలు లేకుండా చేయటం దుర్భరంగానే ఉంది కమలకు. చిన్నవాళ్ళని పెద్దవాళ్ళు మూర్ఖంగా ప్రేమించిన, పెద్దవాళ్ళని చిన్నవాళ్ళు గుడ్డిగా ఆరాధించిన ఫలితం ఒక్కటే, అశాంతి, మనస్పర్ధ. కుటుంబం కూతురి పెళ్ళట, శుభలేఖ వచ్చిందిరా అన్నాడు ముసలాయన. తన ప్రయాణానికి డబ్బు అందించాలని అది హెచ్చరిక కావచ్చు. అలాగే వెళ్ళిరండి, మధుమూర్తి ఊకొట్టాడు. చేతులూపుకుంటూ వెళ్ళి రావటం కాదు, పెళ్లి కూతురి చేతుల్లో 10 పరకో పెట్టాలి అంది శేషమ్మ.
సరే, అది చెప్పాలా ఏమిటి? వాడికి తెలుసు ముసలాయన. మూర్తి లేచి గదిలోకి వెళ్ళాడు. తలదువ్వుకుంటూ అద్దం ముందు చాలాసేపు నిలబడ్డాడు. కమల భర్త దగ్గరగా వెళ్ళి మృదువుగా అడిగింది. ఏమిటి ఆలోచిస్తున్నారు? ఆలోచనలో నుంచి తేరుకున్న వాడిలా కదిలి దువ్వెన టేబుల్ మీద పెట్టి వెనక్కి తిరిగాడు. ఏం లేదు కమల, నాన్నకి ప్రయాణానికి 40 రూపాయలు చూడాలి. ఈ నెలాఖరులోనా? బాగుంది. ముహూర్తాలకు నెలాఖరేమిటి? పెళ్ళికి వెళ్ళటం అంత ముఖ్యమా? వాళ్ళు పిలిచారుగా, చాలా దగ్గర వాళ్ళు కూడాను. అంత దగ్గర వాళ్ళైతే అందరితో పాటే ఓ శుభలేఖ వేసి ఊరుకున్నారేం? అంత దూరం నుంచి స్వయంగా వచ్చి పిలవగలరా? పోనీ వేరే ఉత్తరం రాయవచ్చుగా. పెళ్లి హడావిడిలో ఎన్నని చూసుకుంటారు? కమల నుదురు చిట్లిస్తూ అంది. పిలవటానికి వాళ్ళకంత శ్రద్ధ ప్రత్యేకత లేనప్పుడు డబ్బు ఖర్చు చేసుకుని ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి బహుమతులు ఇచ్చి రావాల్సిన అవసరం ఏమిటి? వాళ్ళ శుభలేఖకు బదులుగా పెళ్లి సమయానికి గ్రీటింగ్స్ పంపి ఊరుకోరాదు? పూర్వంలాగా చీటికి మాటికి ఏవో బంధుత్వాలని అదని ఇదని ప్రయాణాలు చేసి డబ్బు ఖర్చు పెట్టడం ఈ రోజుల్లో సామాన్య సంసారులకి సాధ్యమయ్యే పనేనా? నీకు తెలియదు కమల, మా వాళ్ళ పద్ధతులన్నీ వేరు. ఇలాంటి మంచి చెడ్డల్లో తప్పుకుంటే చాలా నిష్ఠూరాలు వేస్తారు. అంతవరకు ఎందుకు? వెళ్ళొద్దామంటే మా నాన్నకే బాగుండదు. ఆయనకి అర్థమయ్యేలాగా డబ్బు పరిస్థితి చెప్పండి. ఆయన అర్థం చేసుకోకపోతే ఆయన అభిప్రాయం మనం పాటించి తీరాల్సిన అవసరం ఏమిటి? ఇప్పుడు అప్పు చేసి ఆయన్ని పంపిస్తారు. బాగానే ఉంటుంది. రేపు ఆ అప్పు తీర్చాల్సింది ఎవరు? ఇది అనవసరం ఖర్చని మీరు అనుకున్నప్పుడు ఎందుకు దాన్ని పాటించాలి? నాన్న చేతిలో డబ్బు లేదు. మీరు వెళ్ళడానికి నేను శుభాకాంక్షలేవో పంపిస్తానులేండి అని చెప్పరాదు? అంతా విన్నాడు మధుమూర్తి. కొంచెం నవ్వాడు. చివరికి అన్నాడు, వెళ్ళకపోతే బాగుండదు కమల. కమల భర్త కేసి చూసింది. ఆలోచించగల మనుషులు ఎన్ని ఇబ్బందులు కోరి తెచ్చుకుంటారు. బాగు 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 ఆ బాగు కోసం ఇంట్లో ఎన్ని అర్థం లేని పనులు, ఎన్ని అనవసరమైన పనులు సాగుతాయో లెక్కలేదు. నియమాలు ఆచారాలు ఏనాడో ఎందుకో పెట్టారు. బాగానే ఉంది. కానీ ఈనాడు వాటి అవసరాలు మారి, అనర్థాలు మారి, జీవన ప్రమాణాలు మారి సమస్తం తలకిందులవుతున్నా ఆ నియమాలు మారవు, ఆచారాలు మారవు, మనస్తత్వాలు మారవు, బలహీనతలు మారవు. అసలు ఎవ్వరికీ ఎలాంటి మార్పు గిట్టదు. కష్టమైన నిష్ఠూరమైన భరిస్తూ వాటినే బ్రహ్మానందంగా స్వీకరిస్తూ నిండు జీవితాల్ని రీతుల కోసం రివాజుల కోసం అంకితం చేసుకునే అభాగ్యుల్లో తన భర్త కూడా ఒకడంటే కమలకి పుట్టెడు జాలి కలిగింది. అనవసరపు బెడదలేమీ లేకపోతే మధుమూర్తి తనకొచ్చే జీతంరాళ్లతో తిండి తిని బట్ట కట్టి ఎలాగో కాలం నిశ్చింతగానే వెళ్ళమార్చగలడు. అయితే శేషమ్మ దృష్టికి ఏదీ అనవసరం అవ్వదు. ప్రతి సినిమా చూడడం, దారేపోయే వాళ్ళకి వండి వార్చడం, నెలకి 4 మొక్కులు మొక్కటం, పండగలు పబ్బాలు మహా ఆడంబరంగా చెయ్యటం, పేరంటాలు పెళ్ళిళ్ళు ప్రయాణాలు, వాళ్ళకి బహుమానాలు అన్నీ అవసరమే. పొదుపు సర్దుకోవడం అనేవి ఆవిడ నిఘంటువుల్లో లేవు. బస్తీల్లో కాపురం అంటే నిత్యం రకరకాల వ్యక్తులు, ఏదో విధంగా పరిచయమో స్నేహమో చుట్టరికమో ఉన్నవాళ్ళు సినిమాలకు, ఆసుపత్రులకు, కోర్టులకు, షాపులకు, రైళ్లకు ఎందుకు అందుకు వచ్చిపోతూనే ఉంటారు. అవసరం కాస్త గడిపేసుకుందామని, పోనీ ఓసారి చూసిపోదామని ఏమాత్రం తెలిసిన వాళ్ళిళ్ళకైనా ఓసారి వచ్చి వెళతారు. అందులోనూ శేషమ్మగారి ఇంటికి వచ్చే వాళ్ళకి లోటేమిటి? ఎవరు వచ్చినా, ఎన్నిసార్లు వచ్చినా తమ ఇంటికి రావటం లేదని నిష్ఠూరాలు ఆడుతూనే ఉంటుందావిడ. ఊళ్ళోకి వచ్చి మా కంటికి కనిపించకూడదు, ఎంత ఆసుపత్రి పని మీద వస్తే మాత్రం ఎక్కడో సత్రంలో దిగటమేం కర్మ, 2 పూటలు ముద్దబెట్టలేకపోతామా అంటుంది. అబ్బాయి అది కాదండి అంటారు వాళ్ళు. అదంతా నాకు చెప్పకు. లక్షణంగా ఇక్కడ తిండి తిని వెళ్ళండి. సరే, మీరంతగా బాధపడితే ఏమంటాం?
ఏమంటానికి నేను ఊరుకుంటానా? ఒసే కమల, కుంపటంటించి బంగాళదుంపలు పడే. పొయ్యి అంటించి ఎసరు పెట్టు. అరగంటకల్లా వంట కాదు. చుట్టాల ఎదుట హుందాగా పనులు పురమాయించే అత్తగారిని చూస్తే కమలకి తగని కోపం వస్తుంది. నేను పొయ్యి అంటించను, వంట చెయ్యను. ఊళ్ళో వీధికో హోటల్ ఉంది. వాళ్ళని మర్యాదగా వెళ్ళమనండి. కాఫీలు ఇచ్చి జిడ్డు వదిలించుకున్నాం. చాలదు అనగలిగే కమల ఆ మాట ఒక్కసారి కూడా అనలేదు. కారణం అత్తగారి అతిథి మర్యాదలకు భర్తగారు చేసే సమర్థన. ఇంటికి వచ్చిన వాళ్ళని ఎలా పొమ్మంటం లేదు అంటాడు మధుమూర్తి. పొమ్మనటం కాదు, భోజనాల ప్రసక్తి లేకుండా ఉండవచ్చు కదా. చూసి చూసి వాళ్లే వెళతారు. అసలు వాళ్ళు మన ఇంటికి తినాలని వచ్చారా? పాపం వెళ్ళిపోతామని గోల పెడుతూ ఉంటారు. వెళ్ళకపోతే భోజనాల సమయంలో అసలే హడావుడి పడాలి. అది మాత్రం ఏం బాగుంటుంది అంటాడు మధుమూర్తి. హడావిడి ఎందుకు? భోజనాల టైంకి కూడా వాళ్ళు కదలనప్పుడు మీరు మాట్లాడుకుంటూ కూర్చోండి. మేం భోంచేసి వస్తాం అని నిర్మొహమాటంగా అనేసి భోంచేసి రావాలి. అలా 1-2 సార్లు జరిగితే గాని ఈ చుట్టాల బెడద తప్పదు. నువ్వు తేలిగ్గా చెప్పేస్తావు గాని అలా చెయ్యటం చాలా కష్టం. ఆ వివేకం వాళ్ళకే ఉండాలి కానీ అంటాడు. వివేకం నిజంగా లేకపోతే మనం నేర్పాలి. అన్నీ తెలిసి ఉండి కూడా అతి గడుసుతనంగా పని జరుపుకుపోదామని వచ్చేవాళ్ళ ఆటలు కట్టించాలి. 50లు 60లు తగలేసి టౌనంతా తిరిగి సినిమాలు చూసి షికార్లు చేస్తారు. తెల్లకి మాత్రం మన ఇంటి మీదకి వచ్చి పడతారు. వాళ్ళకి లేని బాగు మనకెందుకుండాలి? నెల నెలా మనం అప్పుల పాలైపోతుంటే ఏ చుట్టం వచ్చి రక్షిస్తాడు? ఆప్తుల మాట, కుటుంబంలో దగ్గర బంధువుల మాట నేను చెప్పటం లేదు. ఏమో నాకు మాత్రం ఇలాంటి మొహమాటాలు, పిరికితనం ఉండవు. నేనైతే తప్పకుండా అలాగే చేస్తాను. కమల కంఠశోష గాలిలో కలిసిపోతుంది. చివరికి అంటాడు మూర్తి. పోనిద్దు, నీకెందుకా నిష్ఠూరం? పెద్దది, అమ్మకి ఇష్టమైతే చేసుకొని. నిజమే, సంసారం మోసే మీకు లేని బాధ నాకు మాత్రం ఎందుకు? ఎవరో బలవంతంగా చేస్తున్నట్టు పొయ్యి అంటించి, కుంపటి వెలిగించి, 2 పదార్థాల చొప్పున చకచకా వండి వార్చి, వడ్డించి, విస్తళ్ళు తీసి అతిథుల్ని సాగనంపి సుదీర్ఘంగా నిట్టూరుస్తుంది కమల. కొడుకు తెచ్చిపోస్తాడు. అప్పు చేస్తాడో సప్పు చేస్తాడో శేషమ్మకు అక్కర్లేదు. కోడలు వండి పెడుతుంది. విసుక్కుంటుందో తిట్టుకుంటుందో అసలే అక్కర్లేదు. అతిథి మర్యాదలు జరిపి శేషమ్మగారు మీ గుణం వెన్నపూసలండి అన్న మెప్పులు పొందకుండా ఎలా ఉండటం? చదువుకున్న కమల పార్ట్ 2 కంప్లీట్ అయిందండి. మిగిలిన కథను థర్డ్ పార్ట్లో విందాం. Please like, share and subscribe my channel. Thank you so much friends.